ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టాలంటే కూడా ఒక భయపడే సిచ్యువేషన్ నెలకొని ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మీద ఎప్పుడు ఏ పోస్ట్ పెడితే నెక్స్ట్ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో, ఏ ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. సో సోషల్ మీడియా అంశం మీద ఇవాళ మాట్లాడదాం. దీనికేం తెలుగు రాష్ట్రాలేం అతీతం కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సోషల్ మీడియాని మీద ఉక్కుపాదం మోపేలాగా కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. సో ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు లాయర్ బాలా గారు. వారితో మాట్లాడదాం. హలో బాలా గారు. హలో అండి. సో ప్రెజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఒక ట్రెండింగ్, ఇప్పుడు ఏపీలో కనుక చూసుకుంటే రీసెంట్గా కుంచెర్ల శ్రీనివాస్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ట్రెండింగ్ అనే చెప్పాలి. దీని మీద సిబిఐ విచారణ జరుగుతూ ఉంది. అంటే మఫ్తీలో పోలీసులు అరెస్ట్ చేయటం కరెక్టేనా? నో, ద ఫార్మోస్ట్ ఆన్సర్ ఏంటి అంటే పోలీసులు మఫ్టీలో అరెస్టులు చేయడానికి కానీ ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి కానీ ఒక వ్యక్తిని బెదిరించడం కానీ వాళ్ళకి రైట్స్ లేవు. మీ టీవీ ద్వారా ప్రజలందరూ ఒకటి తెలుసుకోండి, మఫ్టీలో పోలీసులు అని చెప్పి ఎవరైనా కావచ్చు. ఎందుకంటే మనకు తెలియదు, ప్రైవేట్ డిఫెన్స్ అని ఒకటి ఉంది. దయచేసి పోలీసు వాళ్ళు కూడా మీరు ప్రైవేట్ డిఫెన్స్ ని ప్రజలు ఉపయోగించేంత స్టేజ్కి తెచ్చుకోవద్దండి. ఎందుకంటున్నానంటే మఫ్టీలో పోలీసు వాళ్ళు ఉన్నారనుకోండి, సపోజ్ మీకు భయం వేసింది అనుకోండి, యూ కెన్ టేక్ ప్రైవేట్ డిఫెన్స్. ఎందుకంటే చెప్పలేం కదా, ఇప్పుడు పోలీసు వాడో తెలియదు, దొంగో తెలియదు, అపోజిషన్ వాళ్ళో తెలియదు, మనం చంపడానికి వచ్చాడో తెలియదు, కొట్టడానికి వచ్చాడో తెలియదు, వీ డోంట్ నో. సో మీరు ప్రైవేట్ డిఫెన్స్ ని తీసుకోవచ్చు. అయితే పోలీస్ వాళ్ళు ఏ క్షణమైనా ఏ సెకండ్ అయినా 24/7 వాళ్ళ యూనిఫామ్ ఖచ్చితంగా తీసుకోవాలి. వాళ్ళు రౌండ్ ద క్లాక్, వాళ్ళకి ఎమర్జెన్సీ సర్వీసెస్ వాళ్ళకి 24/7 వాళ్ళు రౌండ్ ద క్లాక్ వాళ్ళు డ్యూటీలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళ డ్యూటీ టైమింగ్ అయిపోతే వాళ్ళకేం పవర్ ఉండదు, ఏం లేదు, వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిందే. అలా అని చెప్పేసి అని వాళ్ళు మఫ్టీలో వెళ్తాము, డ్రెస్సులు వేసుకోకుండా వెళ్తామంటే అది ఇల్లీగల్. అది ఎందుకంటే కిడ్నాప్ కిందికి వచ్చేస్తుంది. అలా ఏ వ్యక్తిని మీరు వెళ్ళి బెదిరించినా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీరు ఒక ఇది చేసినా అది కిడ్నాప్ కింద వస్తుంది. అయితే ఈ పర్టికులర్ కేసులోనే చూసుకుంటే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లోనేమో 8 గంటలకు అతను అరెస్ట్ చేశారని ఉంది. పోలీసులేమో 7:30 అని చెప్తున్నారు. ఇతను చూస్తేనేమో 6:30కే అరెస్ట్ చేశారని చెప్పి బాధిత వ్యక్తి చెప్తూ ఉన్నారు. అందుకనే పోలీసుల మీద అనుమానంతోనే ఇప్పుడు సిబిఐ విచారణకు అప్పచెప్పారనుకోవాలా? అసలు ఈ కేసులో చాలా వింత విచిత్రం ఉంది, టు బి హానెస్ట్ చెప్పాలి. ఎందుకంటే ఆర్డర్ కాపీలో కూడా మీకు చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఏమని ఉంటుందంటే 24 వాళ్ళు కోర్టు దగ్గర ప్రొడ్యూస్ చేయాలని అంటారు. అరెస్ట్ చేసిన టైమింగ్ వీళ్ళు చూపించేది ఏంటో తెలుసా మీకు? When the mediator's report was prepared from 7:30 p.m. Detainee who had been produced before this court 24/9/2025. దానికంటే ముందు the remand report also states thus the mediator report was prepared between 7 p.m. and 8:45 p.m. It is not clear as to how the detainee could have been arrested at 8:30 p.m. పాయింట్ అర్థమైందా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీడియేటర్ రిపోర్ట్ ఎప్పుడు ప్రిపేర్ చేస్తారంటే అరెస్ట్ అయిన తరువాత స్టెప్. అది స్టెప్ 1, స్టెప్ 2కి వెళ్ళాలి. ఇక్కడ ఏంటో తెలుసా, స్టెప్ 2 7:30 నుంచి 8:45 మధ్యలో జరిగిందన్నారు. దెర్ ఈస్ నో క్లారిటీ అనమాట. ఏంటి స్టెప్ 2? స్టెప్ 1 ఎప్పుడు అయిపోయింది? స్టెప్ 2 అయిపోయిన తర్వాత స్టెప్ 2 వస్తుంది, స్టెప్ 1 వస్తుందంట. ఇది వింత విచిత్రము. సో కోర్టు కూడా ఇది చూసి షాక్ అయింది. ఇదేంటి, ఎక్కడైనా అరెస్ట్ అయినాక మీడియేటర్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు కానీ మీడియేటర్ రిపోర్ట్స్ అన్ని తయారు చేసుకొని అరెస్ట్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఇది మ్యానుఫ్యాక్చర్డ్ కేసెస్ అనేది కోర్టుకు అర్థమైంది. ఏంటి మీరు అనొచ్చు, ఏంటంటే ఇది మ్యానుఫ్యాక్చర్డ్ కేసెస్ ఏంటి అని చెప్పేసి అని. కేసులు జనరల్ గా బాధితులు వచ్చి కంప్లైంట్ చేస్తారు, లేకపోతే సుమోటో కింద పోలీస్ వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాని ప్రకారంగా కంప్లైంట్ ఇచ్చి చేయడం ఒక పద్ధతి ఉంటుంది. కానీ కొత్తగా ఇప్పుడు ట్రెండ్ ఏమైపోయిందో తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలుగు రాష్ట్రాలలో కేసుని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అంటే కేసును పుట్టిస్తాడు, కేసును క్రియేట్ చేస్తారు, కేసుని దానికి వాళ్ళకి కావాల్సిన విధంగా డిజైన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ మ్యానుఫ్యాక్చర్డ్ కేసెస్ అన్నమాట. అంటే సోషల్ మీడియా అంశంలో ఇలా మ్యానుఫ్యాక్చర్డ్ కేసెస్ పెరిగిపోతున్నాయా? అబ్సల్యూట్ గా 100కి 100%. సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో చాలా వరకు అబ్యూజ్ కామెంట్స్ లేకపోతే అబ్యూజ్ థింగ్స్ ని మీరు కర్టైల్ చేయాలంటే ఫస్ట్ ప్రజలకి వాట్ ఈస్ పార్లమెంట్ లాంగ్వేజ్, వాట్ ఈస్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని నేర్పించాలి. ఇది ఎవరు నేర్పించాలి? పొలిటీషియన్స్ నేర్పించాలి. పొలిటికల్ పార్టీలలో ఉన్న రెస్పాన్సిబుల్ క్యాడర్ ఎవరైతే ఉంటారో క్యాడర్ నేర్పించాలి. ఈ రోజు పొలిటీషియన్స్ తిట్టుకునేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు మాట్లాడిన భాష ఏంటి? నీ తాతమ్మ ఇంకోరు ఇచ్చారా అని మాట్లాడారు. అవునా? ఇప్పుడు
ఇంకొక కొత్తగా ఈ మధ్య కాలంలో ఒక 22-23 ఇయర్స్ వాడు కూడా ఇదే అంటాడు. ఏమని ఇట్లా రకరకాలు మాట్లాడతాడు. ఇప్పుడు అతని మీద కేసు పెడతారు. ఇప్పుడు అతను ఏమంటాడు, సార్ ఇది నాకు తెలియదు సార్ ఈ పదము, నేను పలానా చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయినింగ్ టైంలో మాట్లాడారండి, నేను అది చూసి నేర్చుకుని నేను అదే చెప్పాను సార్, ఒకవేళ నాది తప్పైతే ముందు ఆయన మీద కూడా కేసు పెట్టండి సార్ అంటారు. అప్పుడు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? ఏం చేయాలి? ఆయన మీద కూడా కేసు పెట్టాలి. మరి వీళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టలేదు అనుకోండి, అదేమవుతుంది? ఆర్టికల్ 14 వైలేషన్ అవుతుంది. అంటే మీరు అనే దాని ప్రకారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఏం మాట్లాడాలో ఒక బౌండరీస్ కనుక నిర్ధారిస్తే పొలిటీషియన్స్ ఏం మాట్లాడాలో కూడా ఒక బౌండరీస్ అనే ఉండాలి. అవును. మరి పొలిటీషియన్స్ మీరే బూతులు మాట్లాడుతున్నది, అది బూతు కానీ మీ మీద కేసులు అవ్వలేదు అంటే ప్రజలు ఏం భావిస్తారు? ప్రజలు ఏం భావిస్తారు అనేది క్వశ్చన్ కదా ఇప్పుడు మనకు. ప్రజలు ఏం భావిస్తున్నారు? ఓహో మీ మీదే ఇది మీరు మాట్లాడినప్పుడు తప్పు కాదని పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి మేము మాట్లాడినా కూడా పెద్ద తప్పు లేదేమో అని చెప్పేసి వాళ్ళు భావనలోకి వెళ్ళిపోయారు. మరి అది వాళ్ళు చేసింది తప్పు అనేది మీరు ఎలా అనుకుంటారు? పోలీసు వాళ్ళకి ఎలా ప్రైమా ఫేసి వచ్చింది? ఏం మీరు చదువుకోలేదా? మీరు ఎగ్జామ్ రాయలేదా? పోనీ మీరు చదువుకున్నారు ఎగ్జామ్ రాయలేదు అంటే, మీకు లాల గురించి తెలియదు అంటే మీరు అన్ఫిట్టా? మీకు ట్రైనింగ్ లేవా? మీకు ట్రైనింగ్ పంపించట్లేదా? లేదంటే మీరు కాపీలు కొట్టొచ్చి ఏమైనా పాస్ అయ్యేసి జాబులో జాయిన్ అయ్యారా? పోనీ మీకు అసలు మీరు రాసిన ఎగ్జామ్స్ కూడా అన్ని కరెక్ట్ కాదా? అది కూడా డౌట్ పడాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ ప్రైమా ఫేసి అనేది నువ్వు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు లేని ప్రైమా ఫేసి ఈ రోజు ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ మాట్లాడినప్పుడు ప్రైమా ఫేసి వచ్చిందంటే, ఎయిదర్ నువ్వు కాపీ కొట్టైనా పాస్ అయి ఉండాలి, లేకపోతే జాబు డబ్బులు ఇచ్చినా తెచ్చుకో ఉండాలి, లేదు నువ్వు నీతివంతంగా నిజాయితీగానే రెగ్యులర్ గా పాస్ అయ్యి ఉంటే ఇతని దాంట్లో ప్రైమా ఫేసి ఉన్నప్పుడు సేమ్ కంటెంట్, సేమ్ ఇన్ఫర్మేషన్, సేమ్ అబ్యూజ్ అతని దగ్గర కూడా నీకు ప్రైమా ఫేసి ఉండాలి. నీకు అక్కడ ప్రైమా ఫేసి కనిపించలేదు అంటే డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా వరకు ఎవరికి కూడా నాలెడ్జ్ లేదు, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రాపర్ గా తెలియదు, రూల్స్ గురించి తెలియదు, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ గురించి తెలియదు, సిఆర్పిసి గురించి తెలియదు, ఎవిడెన్స్ యాక్ట్ గురించి తెలియదు, బిఎన్ఎస్ఎస్ గురించి తెలియదు, బిఎన్ఎస్ గురించి తెలియదు. ఇవేం తెలియదు అని మనం భావించాలి. ఎందుకు? వీళ్ళకి ఒకవేళ తెలియదు అనుకోండి, ట్రైనింగ్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఈ ట్రైనింగ్ లేకపోవడం వల్ల, ట్రైనింగ్ ఇవ్వలేకపోవడం వల్ల, వాళ్ళకు ప్రాపర్ గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఈ రోజు పోలీసు వాళ్ళు చేసే పనుల వల్ల ఎవరు బాధితులు అవుతున్నారు అంటే సామాన్య ప్రజలందరూ కూడా బాధితులు అవుతున్నారు. ఎందుకు బాధితులు అవుతున్నారంటే వీళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళ జీవితాలు, బతుకు, భవిష్యత్ అంతా కూడా నాశనం చేస్తున్నది ఎవరు అంటే రాజకీయ నాయకులు, ప్రస్తుతం ప్రభుత్వాలు, అలానే వాళ్ళతో కొల్లుడైన పోలీస్ డిపార్ట్మెంట్. ఈ ముగ్గురు అనమాట. సో ఇది ఎవరు నేను భావించడం కాదు, డైరెక్ట్ గా హైకోర్టులో ఉన్నత న్యాయస్థానము డివిజన్ బెంచే ఫీల్ అయింది. ఏం ఫీల్ అయిందో కూడా నేను మీకు ఒకసారి చెప్తాను చూడండి. నేను చదివి వినిపిస్తాను. పారా 14 రాసిందనమాట కోర్టులో. ఇట్ ఈస్ ట్రూ దట్ దిస్ కోర్ట్ వుడ్ బి నార్మల్లీ నాట్ టు గో ఇన్ టు ద డీటెయిల్డ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ సచ్ అరెస్ట్. అంటే దాని అర్థం అంటే యూజువల్ గా వెళ్ళరు, బట్ వేర్ ఇట్ ఈస్ షోస్ టు అస్ that the wife of the detainee had approached to the police stations in Tadepalli complaining of her husband being abducted before 7 p.m. and an arrest is unsustainably made between 7:45 to 8:30 p.m. by official of another police stations. There is very needed to this court to intervene and ensure that the liberty of the detainee is not be hampered. అంటే యూజువల్గా కోర్టు ఎప్పుడు ఇలాంటి పరిస్థితులలో ఫ్యాక్ట్స్లోకి వెళ్ళదు, కానీ ఈ కేసును చూస్తుంటే అంత తీవ్రతగా కనిపిస్తుంది. పోలీసులు ఎంత మ్యానిపులేటెడ్ చేశారు, ఎంత మిస్మరైజ్ చేశారు, ఎంత మ్యాజిక్ చేశారు, ఎంత జిమిక్ చేశారు అనేది కనిపించింది. కాబట్టి మేము దీంట్లో చాలా వరకు ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి అని చెప్పింది అనమాట. దాని తర్వాత ఇన్ వ్యూ ఆఫ్ ద ఇష్యూ ఆర్ రైజ్డ్ అట్ ద ప్రెజెంట్ కేస్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ద డిఫికల్టీ దట్ వుడ్ బి ఫేస్డ్ సిన్స్ ద పర్సన్ హూ షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్ including police officers of the state, we deem to be appropriate to implead Central Bureau of Investigation as a respondent or director to CBI to investigate into this issue, submit the preliminary report to this court. CBI ని డైరెక్ట్ గా మేము ఇన్వాల్వ్ చేసాము, సుమోటో కింద తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎంక్వైరీ చేయండి, ప్రిలిమినరీ ఎంక్వైరీ మాకు సబ్మిట్ చేయండి అని చెప్పేసి అని విశాఖపట్నం సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సుమోటో కింద రెస్పాండెంట్ కింద జాయిన్ చేసి 10th రెస్పాండెంట్ కింద వాళ్ళని డైరెక్ట్ చేసింది. ఎందుకు డైరెక్ట్ చేసిన పరిస్థితి వచ్చింది? బికాస్ మీ యొక్క కాల్ హిస్టరీలు కానీ, లేకపోతే మీరు చెప్పే పద్ధతి కానీ, మీరు చెప్పేది అంతా బూటకం, అంత నాటకం, అంత మ్యానుఫ్యాక్చర్డ్ కేసెస్, అన్ని క్రియేటివ్ కేసెస్ తప్ప నిజాలు లేవు అని కోర్టు భావించింది. కాబట్టి ఈరోజు సిబిఐకి అప్పచెప్పాల్సిన పరిస్థితికి కోర్టు ముందుకు వచ్చింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా దీన్ని బేసికల్గా ఏమంటారంటే టెక్నికల్ పరిభాషలో అప్లికేషన్ ఆఫ్ మైండ్ అంటారు. కామన్ సెన్స్,
లాజికల్ సెన్స్, హ్యూమన్ సెన్స్, లీగల్ సెన్స్, ఇన్ని సెన్సులు పెట్టాలి వాళ్ళు. ఇన్ని సెన్సులు పెట్టలేదనుకోండి నష్టపోయేది ఎవరు? సామాన్యుడు. రెస్గెస్టాయ్ అని అంటారు. మాలఫైడ్ ఇంటెన్షన్, మెన్స్ట్రియా అండ్ యాక్టస్ట్రియా అని టెక్నికల్ భాషలో మాట్లాడతారు అనమాట. మాలఫైడ్ ఇంటెన్షన్స్ ని చూసుకోవాల్సిన, ప్రైమా ఫేసి చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. క్రైమ్ రేట్ పెరిగిపోతుందంటే మీరు ఇన్ఎఫిషియన్సీగా ఉన్నారని అర్థం. ప్రజలకి మీరు ప్రాపర్ గా అవగాహన కల్పించట్లేదని అర్థం. చట్టాల మీద అవగాహన కల్పించి బిఎన్ఎస్ వచ్చింది. ఎవరు అవగాహన కల్పించారా ప్రజలకి? సెక్షన్స్ మారాయి. ఏ రోజున ప్రజలకు అవగాహన కల్పించారు మీరు? 4 E's వాడాలి. ఇంజనీరింగ్, ఎనాక్ట్మెంట్, ఎడ్యుకేషన్. 4th E is ఎన్ఫోర్స్మెంట్. లాస్ట్ పద్ధతి ఎన్ఫోర్స్ చేయడం. మీరు డైరెక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ చేసి పడేశారు. వచ్చింది జూలైలో వచ్చింది లాస్ట్ ఇయర్ యాక్ట్. డైరెక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్. ఏ చట్టం చెప్తుంది? ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తున్నాడు? మీకు బుద్ధి లేదా? మీకు తెలియదా? చదువుకోలేదా మీరు? ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు మీరు. ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడు చేస్తారు? ఇంజనీరింగ్ అయిపోయింది అంటే లాకి సంబంధించిన మొత్తం చేశారు, ఎనాక్ట్మెంట్ చేశారు. ఎడ్యుకేషన్ చేయకుండా డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తారా? అంటే ప్రజలకు తెలియద్దా చట్టాలు ఏమున్నాయో? ఏ చట్టాలు అయితే వాళ్ళని శిక్షిస్తాయో ఆ చట్టాలు ప్రజలకే తెలియకపోతే మీరు వాళ్ళని డైరెక్ట్గా శిక్షిస్తూ పోతే ఏం చేస్తున్నట్టు? సరే వీళ్ళని పక్కన పెడతాం. ఇంకా లోకల్లో ఈ మ్యాజిస్ట్రేట్స్ ఉంటారు, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్. వాళ్ళు కళ్ళు మూసుకొని, సుప్రీంకోర్టు, హైకోర్టు పదే చెప్తూనే ఉంది, మీరు కళ్ళు మూసుకొని రిమాండ్లు ఇవ్వకండి. అక్కడ లోకల్ పీపీ చెప్పాడనో, పోలీస్ స్టేషన్ SOHO చెప్పాడనో, లేకపోతే ఆ DSP చెప్పేసి తీవ్రత ఉందని చెప్పేసి చెప్పేశాడనో మీరు అలా ఇవ్వకూడదు. మీరుండే దేనికి? కళ్ళు మూసుకొని సంతకాలు పెట్టడం కోసం కాదు. జాగ్రత్తగా పేరా టు పేరా చూసి నిజంగా ప్రైమా ఫేసి ఉందా లేదని చెక్ చేసుకొని 1కి 2 సార్లు అర్థం చేసుకొని మీరు రిమాండ్కి పంపించాల్సిన అవసరం ఉంది అని ఎన్నోసార్లు చెప్పింది. కానీ అది కూడా చేయట్లా. ఒకవైపు పోలీసు వాళ్ళు తప్పులు చేస్తున్నారు అనుకుంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు కూడా అదే పని చేస్తున్నారు. ఒకరు కాదు, నెంబర్ ఆఫ్. అంటే సోషల్ మీడియా పోస్టుల్ని ఎగ్జాక్ట్లీ నేను అదే అక్కడ సోషల్ మీడియా పోస్టుల దగ్గర ఎందుకు ఇలాంటివి జరుగుతుందంటే అసలు సోషల్ మీడియా అంటే ఏంటి, సోషల్ మీడియా లా ఏంటి, IT యాక్ట్ ఏంటి, డ్యూ కేర్ ప్రొసీజర్ ఎలా పాటించాలి, ఇవి ఎవరికి తెలియదు దీని మీద. ఎందుకంటే బేసికల్ గా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి లాలో. ఆ ప్రిన్సిపల్స్ ఎప్పుడెప్పుడు వాడాలి, ఎప్పుడెప్పుడు వాడకూడదు అనేది తెచ్చి సెటిల్ లా. సో ఇప్పుడు సోషల్ మీడియా కొత్త తరం. సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో జనరల్ గా పర్సన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? జనరల్ గా అసలు ఈ అరెస్ట్, రిమాండ్ అండ్ బెయిల్ అనే దానికి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే బెయిల్ ఇస్ రైట్, జైల్ ఇస్ ఎక్సెప్షన్. జైల్ అనేది ఎక్సెప్షన్, బెయిల్ అనేది రైట్. అవునా? అసలు అరెస్ట్ అనేది ఎప్పుడు చేస్తారు? 3 సందర్భాలలో. ఒకటి, నేరస్తుడు పారిపోతాడనో, లేకపోతే విట్నెస్ ని బెదిరిస్తాడనో, లేదంటే ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేస్తారో అని చెప్పేసి. ఇక్కడ మనకు మైండ్ అప్లికేషన్ చేయాలి కదా. చదువుకున్నాం కదా మనము, ఎగ్జామ్స్ రాసాం కదా, చదువుకొని క్వాలిఫై అయిన పర్సన్స్ కదా మనము. ఈ మాత్రం కామన్ సెన్స్, లీగల్ సెన్స్, హ్యూమన్ సెన్స్ లేకుండా మీరు ఎట్లా డ్యూటీలు చేస్తున్నారు? ఇప్పుడు సోషల్ మీడియా కేసుల్లో ఆన్లైన్ లో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేస్తుంటారు. అది క్లౌడ్ కదా, ఎవిడెన్స్ అక్కడ ఎవరైనా ట్యాంపర్ చేయగలుగుతారా? నో. అంటే పాయింట్ నెంబర్ 1 పోయింది. పోనీ దాంట్లో విట్నెస్లు ఎవరు ఉంటారు? ఎవరు లేదు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే విట్నెస్. వాళ్ళని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు విట్నెస్ వీళ్ళతో బెదిరించేది లేదు, ఏం లేదు అక్కడ. అవునా? రైట్. 2 పోయినాయి. 3 ఏంటి? అబ్స్కాండ్ అయిపోతాడనో లేకపోతే తప్పించుకుని పారిపోతాడనో. ఈ రోజు భారతదేశంలో అందరికి ఆధార్ కార్డులు ఉన్న సందర్భంలో, టెలిఫోన్స్ ఉన్న సందర్భంలో, ఎక్కడ పడితే అక్కడ అర్బనైజేషన్ అయిన సందర్భంలో ఇప్పట్లో పారిపోవడం ఏంటి? వాళ్ళకు పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు, స్కూల్స్ ఉంటాయి, పిల్లల భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళు జాబ్ చేస్తుంటారు, వర్కింగ్ లో ఉంటారు. ఇవేమి మీరు కన్సిడర్ చేయకుండా గుడ్డిగా అరెస్ట్ ఎలా చేస్తారబ్బా? నాకు అర్థం కాదు దీంట్లో సోషల్ మీడియా కేసెస్ లో. ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా లాజికల్ మైండ్ అప్లై చేయట్లా, జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లు కూడా లాజికల్ మైండ్ అప్లై చేయట్లా. ఎందుకంటే ఇప్పుడు వాడి నేచర్ మొత్తం రాస్తారా? నువ్వు ఎవడు, ఫాదర్ ఏంటి, ఇదేంటి, నీ అడ్రస్ ఎక్కడ, నీ ఊరు ఎక్కడ, నువ్వు ఏం పని చేస్తావు, ఇవన్నీ రాస్తున్నారా? ఇవన్నీ రాసినప్పుడు వాడు ఎలా పారిపోతాడు? అది అందులో ఉన్నది కూడా 7 సంవత్సరాల కంటే బిలో కేసెస్ కదా. నువ్వు నోటీస్ ఇచ్చి వాడికి ఎక్స్ప్లెనేషన్ తీసుకొని 2 రోజుల్లో ఛార్జ్ షీట్ వేసేయచ్చు. 2 రోజులు ఎక్కువ అక్కర్లేదండి, గంట పని అండి అది. అసలుకి 1 పేజ్ ఛార్జ్ షీట్. నువ్వు పోస్ట్ పెట్టావా లేదా, ఆ పోస్ట్ ఒకవేళ నిజంగా వల్గర్ గా ఉందా లేదా, ఉంది అంటే ఉందని రాస్తావు, లేదంటే లేదు రాస్తావు, ఛార్జ్ షీట్ వేసేస్తావు. దీనికి హంగామా అయింది నాకు అర్థం కాల. అంటే మీకు లాజికల్ మైండ్ లేదు. నేను అందుకే రామ్ గోపాల్ వర్మ గారి కేసు జరిగినప్పుడు మొత్తం ఇండియా వైడ్ ఈ టాపిక్ వచ్చింది. వర్చువల్ హైబ్రిడ్ మోడ్ లో ఇన్వెస్టిగేషన్స్ చేయండి, వర్చువల్ అండ్ హైబ్రిడ్ మోడ్ లో డిజిటల్ పోలీసింగ్ తీసుకోండి అని చెప్పేసి. ఎందుకు అంటే సోషల్ మీడియా కేసుల్లో ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ మీరు ఎందుకు వైలేట్ చేస్తారు? మీకు కావాల్సింది ఏంటి? అతన్ని అడగడం. నువ్వు ఫిజికల్ గా అడిగితే ఏంటి,
వర్చువల్ అడిగితే ఏంటి, వాట్ మేక్ డిఫరెన్స్? కోర్టులో ఈరోజు వర్చువల్ నడుపుతున్నారు. మీరెంత ఫిజికల్గా మాకు కావాలి, ఎంక్వైరీ చేయాలి, ఇంట్రాగేషన్ చేయాలంటే బాస్ ఇలాంటి కేసుల్లో కాదు మీరు చేయాల్సిందే, మర్డర్ కేసులలో ఇంపార్టెంట్, లేదు ఇంకా పెద్ద పెద్ద ఎకనామికల్ అఫెన్సెస్లో వాటిల్లో ఇంపార్టెంట్. సోషల్ మీడియా కేసులో నువ్వేం ఇంట్రాగేషన్ చేస్తావండి నాకు అర్థం కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా, ఈ మాత్రం మీకు ట్రైనింగ్ లేకుండా నెల నెల జీతాలు తీసుకుంటూ ట్రైనింగ్ అకాడమీలు ఏం చేస్తున్నాయి, అకాడమీలో ఉన్న వాళ్ళు ట్యూటర్స్ ఏం చేస్తున్నారు, నెల నెల జీతాలు తీసుకుని ఇంట్లో నిద్రపోతున్నారా? అంటే ఫ్రీగా పుణ్యానికి డబ్బులు తీసుకుంటున్నారా మీరు? ఎన్ని ట్రైనింగ్లు పెడుతున్నారు మీరు? ఎంతమందికి ఎగ్జామ్లు పెడుతున్నారు మీరు? పీరియాడికల్ 6 monthsకి ఒకసారి ఎగ్జామ్ ఎందుకు పెట్టట్లా? వాడు క్వాలిఫై అయ్యాడా లేదా, లా అండ్ ఆర్డర్ దాంట్లో ఫిట్ అవుతాడా లేదా, అసలు ఇతను ప్రాపర్గా ఎంక్వైరీ చేయగలుగుతాడా లేదా, కెపాసిటీ ఏంటి, సైకలాజికల్ కెపాసిటీ ఏంటి, ఇతని ఆంథ్రోపాలజీ కెపాసిటీ ఏంటి, ఇవన్నీ చెక్ చేయరా? ఇవేమీ లేకుండా మీరు డ్యూటీలకు ఇచ్చి పడేస్తున్నారు. SHOలకు వేసేస్తున్నారు, 2 stars వేసేస్తున్నారు, హెడ్ కానిస్టేబుల్ వేసేస్తున్నారు. ప్రజలతో ఎలా మెలగాల వాళ్ళకి తెలియదు. ఈ రోజు మీరు రోడ్ మీదకి వెళ్తే ఒక కానిస్టేబుల్ ఫస్ట్ మాట్లాడితే బూతు, ఇలా మాట్లాడితే కానీ ప్రజలు మారంటే మీరు బూతులు మాట్లాడితే మారతారా? అసలు మీరు హ్యాపీ ఇండెక్స్ ని, హ్యాపీ పోలీసింగ్ ని స్ప్రెడ్ చేస్తే కదా మారుతారు. ఆ హ్యాపీ ఇండెక్స్, హ్యాపీ పోలీసింగే లేదు. విజువల్ పోలీసింగ్ అని నామకే వాసర్ ఈవినింగ్ 6 o'clock వెళ్ళి ఫోటోలు తీసుకోవడం కాదు, ఫోటోలు తీసుకొని పెట్టుకుంటారు అంతే వీళ్ళు. విజువల్ పోలీసింగ్ అని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి అని. రియాలిటీ ఏంటి? ఏం లేదు. అక్కడ కార్లో వెళ్తారు, ఆడ నిల్చుకుంటారు, 4 అటు హంగామా చేస్తారు, ఫోటోలు తీసుకుంటారు, అలా DSPకి SPకి పెడతారు, అయిపోయింది. ఇదే అది జరుగుతున్నది. మీరు అనొచ్చు మీకు ఎట్లా తెలుసు, మేము చేసేది అదే పని కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడమే మా పని, వాళ్ళు తప్పులు చేసే దాని మీద రెక్టిఫై చేసేది మా పని కాబట్టి మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం ఇది. సో ఈ సోషల్ మీడియా కేసెస్ అన్ని ఏదైతే ఉన్నారో ప్రజలందరూ గమనించండి, దీంట్లో పెద్దగా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్, ఈ కేసులన్నీ 7 సంవత్సరాల కంటే బిలో ఉన్న కేసెస్. ఎవరైనా పోలీస్ వ్యక్తి మీ దగ్గరికి మఫ్టీలో వస్తే మాత్రం మీరు అతనికి ఒకటే చెప్పండి, చూడండి మీరు నిజమైన పోలీసు వాళ్ళు అని అనుకుంటే డ్రెస్లో రండి, నోటీస్ ఇవ్వండి. ఈ కేసులో నోటీస్ ఇచ్చేసి మీరు మాకు టైం ఇవ్వండి, మేము పోలీస్ స్టేషన్కి వస్తాం. ఏదర్ మేము వస్తామా లేకపోతే మాతో పాటు మా యొక్క ప్లీడర్ని మేము తెచ్చుకుంటామా అనేది మాకు కల్పించిన హక్కు BNSSలో ఉంది. సో కాబట్టి వాళ్ళు నోటీస్ ఇస్తేనే మీరు అందరూ వెళ్ళండి. లేదు మీరు పానిక్ అవుతున్నారా, మీ ఇంట్లో మీరు శుభ్రంగా తలుపు పెట్టుకోండి, 100కి ఫోన్ చేయండి, SP ఆఫీస్కి కనెక్ట్ అవుతుంది, వాళ్ళు నిజమైన పోలీసులో అబద్ధమైన పోలీసులో మీకు అక్కడ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత మీరు అప్పుడు వాళ్ళు నోటీస్ ఇస్తే ఆ నోటీస్లో టైం ఇస్తారు. వాళ్ళు నోటీస్ ఇప్పుడు ఇచ్చేసి బ్యాక్ డేట్లో నోటీస్ ఇస్తే తీసుకోవద్దండి. మినిమం నోటీస్ ఇచ్చిన తర్వాత 7 రోజులు మినిమం టైం ఇవ్వాల్సిందే. అది తెలియకపోతే చట్టాలు తెలుసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసే వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇలానే అవుతుంది, CBI ఎంక్వైరీలు పడతాయి, మళ్ళీ వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది, కిడ్నాప్ కేసు అవుతుంది. ఇంకా ఇప్పుడు ఒకసారి 2 సార్లు బాగుంటాయి. దయచేసి నేను అందరికీ అప్పీల్ చేస్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ లో మీరు పొలిటికల్ బాసెస్ చెప్పారని చేసుకుంటూ పోతే మాత్రం రేపు మీరే సఫర్ అవుతారు. అసలు బాలా గారు ఎటువంటి కేసెస్ లో పోలీసులు మఫ్తీలో అరెస్ట్ చేయిస్తారు? మఫ్టీలో అంటే అండి, ఇప్పుడు కొన్ని గ్రేవ్ అఫెన్సెస్ ఉన్న ఏరియాస్ ఉంటాయి, దానికి పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు పర్మిషన్ ఇవ్వాలంటే SP రేంజ్ లో పర్మిషన్ ఇస్తారు. ఆన్ డ్యూటీలో ఉన్నాడని చెప్పేసి అని పర్మిషన్ ఇచ్చి దెన్ అప్పుడు దాన్ని కూంబింగ్ చేసి వాచింగ్ చేసి అప్పుడు వాళ్ళు అంటే బాగా తీవ్రవాదులు ఎస్కేప్ అయిపోతున్నారని వాళ్ళు టెర్రరిస్టులని అట్లాంటి వాళ్ళని చేస్తారు తప్ప నార్మల్ సివిలియన్ ఎవరిని అలా చేయడానికి స్కోపే లేదు. అంటే ఒక్క సోషల్ మీడియా అంశంలోనే ఎందుకు ప్రభుత్వాలు ఇంత సీరియస్ గా తీసుకొని ఇంత సీన్ క్రియేట్ చేస్తూ కూడా ఇప్పుడు అలానే కాదు, ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నా కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి అమరావతి గురించి అనుచిత పోస్టులు పెట్టారు, లేనివే పెట్టారు, అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. లేనివని మీరు ఎలా అంటారు? అమరావతి మునిగిపోతుందని చెప్పి మరి నా కార్ కూడా వచ్చింది, నా కార్ కూడా మునిగింది, లేనివని ఎలా అంటారు మీరు? అతను పెట్టింది నిజమే, నీళ్ళలోంచి మేము ట్రావెల్ చేసాము, మరి ఎవరు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వచ్చామన్న నీళ్ళు క్లీన్ చేస్తాడా? ఆ నీళ్లు క్లీనింగ్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు? మోటార్లు ఎన్ని పెట్టారు? మేము కదా ఐ విట్నెస్ కదా మేము. అంటే అక్కడ లేనివి అని చెప్పి అక్కడ ఉన్నాయి కదా వాటర్, ప్రభుత్వం చెబుతూ అతన్ని సస్పెండ్ చేస్తున్నారు. నేను అదే అంటున్నానండి, ఇప్పుడు మీరు కూడా అదే అంటున్నారు, లేనివి పెట్టారు అని చెప్పేసి. ఉన్నది పెట్టాడు అతను, లేనివి పెట్టారు అని ప్రభుత్వం కంప్లీట్ చేసేలోపు మీరు మాట్లాడుతున్నారు, అతన్ని సస్పెండ్ చేసింది. అదేనండి, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగికైనా ఎవరికైనా బేసికల్ గా రీజనబుల్ క్వశ్చనింగ్ అనేది ఒకటి ఉంటది. ఎవరైనా అది క్వశ్చన్ చేయొచ్చు, అందులో డౌటే లేదు. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు సోషల్ మీడియా అనేది లేదు. మీడియా ఏది చెప్తే, ప్రింట్ మీడియా అలానే ఎలక్ట్రానికల్ మీడియా ఏది చెప్తే అదే వేదం అయిపోయింది. వాడు తిమ్మి అంటే తిమ్మి, బొమ్మి అంటే బొమ్మి, కుక్క అంటే కుక్క, పిల్లి అంటే పిల్లి. ఇప్పుడు ఆ మ్యానిపులేషన్ ఆఫ్ మైండ్ సెట్స్ మీడియా ఛానల్ ఎవాపరేట్ అయిపోయాయి. ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఏమైపోతుంది, సోషల్ మీడియా వచ్చేసింది దాని ప్లేస్ లోకి. అది చెప్పింది అబద్ధం, ఇదిగో చూసుకో టింగ్,
గూగుల్ అమ్మ తల్లి, వికీపీడియా ఫాదర్, ఈ 2 వచ్చేసినాయి. ఉమ్, వచ్చేసాక ఏమైపోయింది, మీడియా వాళ్ళు చెప్పేది అబద్ధాలు, ఉమ్, వీళ్ళు చెప్పేవన్నీ మోసాలు, ఉమ్, వీళ్ళు చెప్పేవన్నీ అంత దగా కుట్ర మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇన్ఫర్మేషన్ ఉమ్, అనేది ప్రజలకి కళ్ళ ముందర వాస్తవాలని సోషల్ మీడియా తీసుకెళ్ళిపోయింది. ఉమ్, ఇప్పుడు సోషల్ మీడియాని తీసుకెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఈ మినిస్టర్లు చెప్పేది కానీ, ఎమ్మెల్యేలు చెప్పేది కానీ, ఎంపీలు చెప్పేది కానీ అవాస్తవాలు అనేది సోషల్ మీడియాలో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ మీద బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. ఉమ్, బ్యాడ్ నేమ్ని కట్టేలు చేయాలంటే ఏం చేయాలి, ఉమ్, కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? చిన్నప్పుడు మన అమ్మ మనకి మన మాట వినకపోతే ఏం చేస్తుంది, 4 పీకేది. ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా ఎవరైతే నిజాలని బయట పెడుతున్నారో, క్వశ్చనింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని వీళ్ళు కొరడాగా కనిపిస్తున్నారు, ఉమ్. దాన్ని కేసులు పెట్టి భయపెడుతున్నారు. ఏపీలో చూసినా కానీ ఇప్పుడు 5 మంత్రులతో సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇంకా ఈ మాటకు వస్తే మేడం, హోమ్ మినిస్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడిన భాష ఎంత ఉందో ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఉమ్, అసెంబ్లీ ఎందుకు పెట్టారో మీరు ఫస్ట్ అది తెలుసుకోండి. ఉమ్, మీరే చాలా సందర్భాలలో సోషల్ మీడియా వేదికగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎన్నో వాడారు. ఉమ్, ఫస్ట్ కేసు మీ మీద కదా పెట్టాలి. మీరు చేసే కమిటీ కానీ, ఉమ్, వేసే కమిటీ కానీ, తయారు చేసే చట్టం కానీ అవి ఎందుకు పనికిరావు? ఉమ్, ఎందుకు పనికిరావు అంటే మీ యొక్క ఇంటెన్సిటీ బాగాలేదండి. ఫస్ట్ ఉమ్, మీ ఇంటెన్షన్ బాగాలేదు. మీరు ఎట్లా మంచి చట్టాలు తయారు చేస్తారు నాకు అర్థం కాల. ఉమ్, అండ్ వన్ మోర్ థింగ్, అసెంబ్లీ పెట్టింది దేనికోసము? సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబర్ల గురించి మాట్లాడడం కోసమా? ఉమ్. సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబర్ల గురించి మాట్లాడడం కోసమా మీకు అసెంబ్లీ పెట్టింది? అదే అసెంబ్లీ సమావేశాల్లో సోషల్ మీడియా అంశం చర్చకు రావడం, అసలు ఒక ప్రొఫైల్ నేను అదే అంటున్నానండి. ఇప్పుడు నేనేమంటున్నా, ప్రజలకు ఉన్న సమస్యల గురించి మాట్లాడమన్నారు కానీ పొలిటీషియన్లకు ఉన్న సమస్యల గురించి మాట్లాడమని అసెంబ్లీ పెట్టాల. ఇక్కడ అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారు? పొలిటీషియన్లకు, పొలిటికల్ పార్టీ ప్రెసెంట్ ఉన్న పవర్ ఉన్న పార్టీకి వాళ్ళకి కావాల్సిన విధంగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యల మీద ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు వాస్తవంగా పంచాయతీరాజ్కి సంబంధించిన శాఖ ఉంది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఉన్నారు. అసెంబ్లీ నడుస్తున్న టైంలో ఆయన సినిమాలో షికార్లో ఆయన చూసుకుంటూ కూర్చున్నాడు. అసెంబ్లీలో ప్రజల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించిన పంచాయతీరాజ్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఏ ఏరియాలో మీరు వెళ్ళండి, సర్వేలు చేసుకోండి. ఇంటింటికి ఈరోజు తాగడానికి తాగునీరు లేక 5 రూపాయలు క్యాన్లు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితులు ప్రతి ఒక్కరు జరుగుతున్నాయి. మరి దీని గురించి ఎవరు మాట్లాడాలి? ఫ్రీగా రావాల్సిన వాటరు, ఫ్రీగా దొరకాల్సిన వాటరు ఈ రోజు ఫ్రీగా దొరకకుండా 5 రూపాయలు క్యాన్ పెట్టి తాగాల్సిన పరిస్థితి వచ్చింది. కావాలంటే సర్వే పెట్టండి, దీని మీద కమిటీ వేయండి, ఎన్ని నల్లా కలెక్షన్స్ కావాలో చెప్పండి, వాటర్ ఎంత ప్రొడక్షన్ చేయాలో చెప్పండి, ఎక్కడెక్కడ ట్యాంకులు పెట్టాలో మాట్లాడండి, వీటి గురించి మాట్లాడండి, పారిశుద్ధ్యం గురించి మాట్లాడండి, మున్సిపాలిటీ గురించి మాట్లాడండి, కార్పొరేషన్ గురించి మాట్లాడండి, సేఫ్టీ గురించి మాట్లాడండి, సెక్యూరిటీ గురించి మాట్లాడండి, హెల్త్ గురించి మాట్లాడండి, ప్రొడక్టివ్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడండి, డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, హాస్పిటాలిటీ గురించి మాట్లాడండి, ఎడ్యుకేషన్ గురించి మాట్లాడండి, కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడండి, డెవలప్మెంట్ గురించి మాట్లాడండి, హెల్తీ హార్మోనియస్ కన్స్ట్రక్షన్ మేనర్ ఆఫ్ సొసైటీ గురించి మాట్లాడండి, హ్యూమన్ హ్యాబిటేషన్ గురించి మాట్లాడండి, ఫారెస్ట్ హ్యాబిటేషన్ గురించి మాట్లాడండి, నేచర్ హ్యాబిటేషన్ గురించి మాట్లాడండి, ఎకనామికల్ హ్యాబిటేషన్ గురించి మాట్లాడండి. ఇవి పక్కన పెట్టేసి యూట్యూబ్ ఎవరండి అడిగారు మీకు? ఎవరు అడిగారు మీకు? అంటే అనవసరంగా పెద్దపీట వేస్తున్నారా? అసలు నేను ఒకటండి, అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడతారా, పొలిటికల్ సమస్యలు మాట్లాడతారా? సోషల్ మీడియా సమస్య ఎవరిది? ప్రస్తుతం ఉన్న పొలిటికల్ పార్టీ గవర్నమెంట్ది. మీ సమస్యలు మాట్లాడుకోవడం కోసమా అసెంబ్లీ పెట్టింది? దానికోసం పెట్టారా? దానికోసం కాదు కదా. సరే, ఆవిడ తెనాలిలో చాలా మంది ఒక రోడ్డు మీద పెట్టి ఒక సీఏ కొడితే ఆమె ఏమనింది, వాళ్ళు తీవ్రమైన నేరస్తులు అని చెప్పారు. 10కి మించి కేసులు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. మరి వాళ్ళు తీవ్రమైన నేరస్తులు కదా. ఓకే, మరి వాళ్ళని కొట్టద్దా? మరి మీరు వాళ్ళకు కూడా అదే ప్రోత్సహిస్తారా? మరి మీ మీద, అందరి మీద కూడా కేసులు ఉన్నాయి కదా. కేసులు కామన్. కేసులు పెట్టినంత మాత్రాన, కేసులు ఉన్నంత మాత్రాన ఈ భారతదేశంలో సిటిజన్ ఎవరు కూడా నేచర్కి అగెనిస్ట్ కాదు, సొసైటీకి అగెనిస్ట్ కాదు. అసలు వీళ్ళకి లా అంటే తెలీదు, లా అండ్ ఆర్డర్ అంటే తెలీదు, చట్టాలు ఎందుకు వచ్చాయి తెలీదు, చట్టాలు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తారో తెలీదు, సొసైటీ అంటే తెలీదు, హ్యూమానిటీ అంటే తెలీదు, హ్యూమన్ సొసైటీ అంటే తెలీదు, డొమెస్టిక్ లైఫ్ అంటే తెలీదు. ఏమి తెలియని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు, మినిస్టర్లు అయిపోయారు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడేవి ఇలానే ఉంటాయి. సోషల్ మీడియా మీద ఉక్కుపాదం వేయాలి, సోషల్ మీడియా మీద కమిటీ. ఓకే, కమిటీ వేశారు, చట్టం ఏం తీసుకొస్తారు? చట్టము ఆర్టికల్ 19 వైలేట్ చేసే విధంగా మీరు చట్టం తీసుకొస్తారా? ఓకే, కేసులు పెడతారు అంటే సరే. ఇప్పుడు ఇదే చట్టము మీరు మాట్లాడే దాని మీద కూడా వర్తిస్తుంది కదా. మరి మీరు మినిస్టర్లుగా ఉండి అబద్ధాలు చాలా మాట్లాడుతున్నారు, మరి మీ మీద వర్తించదా? వర్తిస్తుంది కదా. అలాంటప్పుడు ఆ చట్టంలో ఇది కూడా రాయండి, మినిస్టర్లు ఒకవేళ అబద్ధాలు చెప్పినా, అవాస్తవాలు చెప్పినా మా మీద కూడా కేసు అవ్వాలి చెప్పి రాస్తారా? సో ఇవన్నీ యూజ్లెస్, టైమ్లెస్, మీనింగ్లెస్.
అంతకుమించి ఏం లేదు. ఓకే. ఒకవైపు సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానమే సోషల్ మీడియా అంశంలో అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పింది. అలాంటి తీర్పును తెలుగు రాష్ట్రాలే కదా, అసలు ఏ రాష్ట్రం కూడా పట్టించుకోవట్లేదు. అదేనండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు ఇక్కడ, నాలెడ్జ్ లేని వ్యక్తులు, కాంపిటెన్సీ లేని వ్యక్తులు, బేసిక్ హ్యుమానిటీ కానీ, హ్యూమన్ సెన్స్ కానీ, కామన్ సెన్స్ కానీ, లాజికల్ సెన్స్ కానీ, లీగల్ సెన్స్ కానీ, న్యాచురల్ సెన్స్ కానీ లేని వ్యక్తులు సమాజంని మనం వాళ్ళని అధికారంలో కూర్చోపెట్టాము. ఈ అధికారంలో కూర్చోపెట్టినప్పుడు వాడికి తగ్గట్టుగా, వాడి పర్సనల్ ఇంటిమేసీకి తగ్గట్టుగా చూసుకుంటాడు తప్ప ప్రజలకి లేకపోతే న్యూట్రాలిటీకి మెయింటైన్ చేయలేడు కదా. అలాంటప్పుడు మీకు ఎలా చట్టాలు ఇంప్లిమెంట్ అవుతాయి? చట్టాలు బాగున్నాయి, కానీ ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులు, పవర్లో ఉన్న వ్యక్తులు మంచోళ్ళు కాదు. వాళ్ళ యొక్క చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మీరు గమనించాలి. సైకాలజీ, ఆంథ్రోపాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, కాండక్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, యువర్ న్యూట్రల్ నేచర్ సి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ నేచర్ సి సరిగ్గా లేకపోతే నువ్వు ఏ విధంగా చూస్తావు? నీకు నేచర్ సి సరిగ్గా లేదనుకోండి, నీకు మంచి చెట్టు కూడా అదేదో పెద్ద విషపు చెట్టులా కనిపిస్తుంది. సో యువర్ నేచర్ సి ఈజ్ వెరీ బ్యాడ్. సొసైటీలో ఎప్పుడైనా మంచిని స్ప్రెడ్ చేయాలనుకుంటే ఫస్ట్ నీలో ఆ హ్యాపీనెస్ ఉండాలి. ఇప్పుడు సమాజం ఎందుకు ఇలా చెడిపోతుంది, ఎందుకు ఈ విధంగా మారిపోతుంది, ఎందుకు ఇలాంటి కల్చర్ వస్తుంది అంటే రాజకీయ నాయకుల్లో ఉన్న నేచర్ సి అనేది చాలా బ్యాడ్గా ఉంది, వాళ్ళ పర్సనల్ ఇంటెన్సిటీ ఉంది. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం స్ప్రెడ్ చేస్తారు? అదే స్ప్రెడ్ చేస్తారు. అందుకే సొసైటీ అదే నేర్చుకుంటుంది. ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్న దానికి ఇప్పుడు ఎవరు బాధ్యతలు? మీరే. ఎందుకంటే మీరు క్యాంపెయినింగ్ టైంలో ఇప్పుడు ప్రెసెంట్ అపోజిషన్ పార్టీ ఉన్నా, రేపు అది గవర్నమెంట్లోకి వచ్చినా, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న పార్టీ ఉన్నా, రేపు అది గవర్నమెంట్ కోల్పోయినా, మీరు చేసే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ పార్లమెంటరీ లాంగ్వేజ్ ని, సోషల్ సొసైటీ యాక్సెప్ట్ చేసే బేసిక్ డిగ్నిఫైడ్ లాంగ్వేజ్ ని ముందు మీరు నేర్చుకోండి. ముందు మీరు మంచిగా మాట్లాడడం నేర్చుకోండి. ముందు బిహేవియర్ మీరు పద్ధతిగా పాటించడం నేర్చుకోండి. అసెంబ్లీలో మీరు మాట్లాడేది సమస్యల మీద మాట్లాడమన్నారు. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ఇంకోరి గురించి తిట్టుకోవడం గురించా, కామెంట్స్ చేసుకునే దాని గురించా? సో ఇది మారినప్పుడు కామన్ సొసైటీ కూడా మారదు. కామన్ సొసైటీ మారినప్పుడు క్రైమ్ పెరుగుతూనే ఉంటది. ఎందుకంటే నువ్వు అసలు క్రైమ్ ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచించే కెపాసిటీ మీకు లేదు కదా. రెస్గెస్ట్ ఆయన ఎందుకంటారంటే క్రైమ్ ఎందుకు జరుగుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఉంటారు. ఎక్కడున్నారండి వీళ్ళు? ఒక వ్యక్తి ఎవరైనా ముద్దాయిని అరెస్ట్ అయ్యి బెయిల్ తీసుకుని బయటకు వెళ్తే అతని నేచర్ ని గమనించి రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరైనా ఇస్తున్నారా? నాకు తెలిసి ఈ రోజు వరకు కోర్టులో నామకే వాస్తే రాస్తాడు తప్ప దాని యొక్క సెక్షన్ ని రియల్ గా రిపోర్ట్ ఇచ్చి అసలు వీళ్ళ ప్రవర్తన ఏంటనేది ఎవరు చెప్పలేదు. కానీ పాపం వాళ్ళకు కన్విక్షన్స్ పడిపోతాయి, శిక్షలు పడుతుంటాయి, అప్పీల్ వేసుకుంటూ ఉంటారు, పోతానే ఉంటది సొసైటీ. ఏం చేస్తున్నాం మనము? సరే పోలీసు వాళ్ళు తప్పు చేస్తే జుడిషియల్ మేజిస్ట్రేట్లు ఉన్నారు, జుడిషియల్ మేజిస్ట్రేట్ కూడా తప్పులు చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకు కూడా ట్రైనింగ్స్ లేవు. పోనీ వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత ఏమైనా నేర్చుకుంటున్నారా అంటే నో. వాళ్ళకి తెలిసిన వరకు మాత్రమే అప్లై చేస్తున్నారు. తెలియని దాన్ని తెలుసుకొని ప్రాపర్ గా చూసి జడ్జ్మెంట్లు ఇవ్వాలి. అలా లేదు, నాకు నచ్చింది ఇదే వేదం అని ఇచ్చి పడతారు. ఏమన్నా ఉంటే అప్పీల్ చేసుకో. దిస్ ఇస్ హౌ యాటిట్యూడ్. మీరు అనొచ్చు, జుడిషియల్ మేజిస్ట్రేట్ రోల్ చాలా ఇంపార్టెంట్. హైకోర్ట్స్, సుప్రీం కోర్టులు చాలా సార్లు మేము ఎవ్రీ టైం ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఆర్డర్లోనే కదా మేము ఛాలెంజ్ చేస్తాము. ఆర్డర్లో ఒకసారి చూస్తుంటే మాకే నవ్వొస్తుంది. ఏంటబ్బా ఇలా రాశారు అసలుకి. వీళ్ళు మైండ్ అప్లికేషన్ చేయకుండా, లాజిక్ సెన్స్ అప్లై చేయకుండా, కామన్ సెన్స్ అప్లై చేయకుండా, లీగల్ సెన్స్ అప్లై చేయకుండా ఇలా ఆర్డర్ రాస్తున్నారు ఏంటి? హైకోర్టులలో కొట్టేస్తుంది అదే కదా. ఎందుకు కొట్టేస్తున్నారు? బికాస్ వాళ్ళు మినిమం ఆ సెన్స్ అప్లై చేయకుండా జడ్జిమెంట్లు రాస్తే, కాపీ పేస్టులు చేసి రాస్తే ఏముంటది? ఎప్పటికి మారుతుంది సమాజం. గత ప్రభుత్వంలో సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ ఎవరైతే హ్యాండిల్ చేశారో వాళ్ళందరూ అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు చాలా మందిని అరెస్ట్ చేశారు. మరలా నెక్స్ట్ ఇంకొకళ్ళు అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎవరైతే అనుచితంగా పెట్టారో ఆ ప్రభుత్వం మీద ఈ రకమైన అరెస్టులు కొనసాగుతాయి. అసలు ఏంది ట్రెండ్? మీ పాయింట్ లో అనుచితం అంటే ఏంటి? ఆ ప్రభుత్వానికి అగైనెస్ట్ గా పెట్టినవి కానీ, లేకపోతే కొంతమందిని ఉద్దేశించి అప్పుడు ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ చేసిన కామెంట్స్. లాంగ్వేజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ఈ మూడు ఉన్నాయి కదా. ఒక చోట సపోజ్ రాయలసీమలో ఏరా అంటే ఏంట్రా అని అంటారు. అంటే అక్కడ రా అని పిలుచుకోవడం సర్వసాధారణం కాబట్టి ఒరే రా అని అనుకుంటారు. అక్కడ అది అఫెన్స్ కాదు. అదే తెలంగాణకు వచ్చేసి ఏరా అన్నారు అనుకోండి, వాడు తిడతారు. ఎందుకు? వాడికి ఇక్కడ దాన్ని యాక్సెప్టెన్స్ చేసుకోవడం. రా అంటే నన్ను రా అంటావా నువ్వు అని చెప్పేసి అని కొడతారు, తిడతారు, కొట్టడు. అదే ఆంధ్రాలోకి వెళ్ళిపోయి ఏరా అన్నాం అనుకోండి, పీక్తాడు 4. ఒకటే పదము ఒక చోట ఏమో ఏం అఫెన్స్ అవలా, అంటే ఏం అవ్వలేదు, అది కామన్ అయిపోయింది. ఇంకో చోట ఏమో ఏమైంది? అఫెన్స్ అయింది. ఇంకో చోట ఏమైంది? క్రైమ్ అయిపోయింది. అంటే కొట్టేసాడుగా క్రైమ్. అది
ఇప్పుడు ఒకటే పదము ఒక చోటేమో క్రైమ్, ఒక చోటేమో అఫెన్స్, ఇంకో చోటేమో ఏమవ్వలేదు. మరి ఎలా మీరు డిఫైన్ చేస్తారు దాన్ని? అంటే ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? క్యారెక్టర్ అసోసియేట్ చేసే నేను విధంగా అక్కడికే పోస్టులు వస్తున్నానండి. ఇప్పుడు గాని. నేనేమంటున్నా, ఒక పదాన్ని మీకు ఎగ్జాంపుల్ చూపించా. ఉమ్, సో ఇక్కడ ఏమైపోతుందంటే ఫీలింగ్ అంటే ఇంజరీస్ అనే 2 టైప్స్ ఉంటాయి లీగల్ పరిభాషలో మాట్లాడుకున్నప్పుడు. ఒకటి ఫిజికల్ ఇంజరీ, 2 సైకలాజికల్, మెంటల్ ఆర్ లీగల్ ఇంజరీ. ఈ 2 ఉంటాయి. ఉమ్, రెండిటికి ప్రైమా ఫేసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమ్, అదే మీకు ఫిజికల్ ఇంజరీ అనుకోండి, వూన్స్ ఉంటాయి, దెబ్బలు తగిలినవి, రక్తం రావడము చేయడము కనిపిస్తాయి. కానీ సైకలాజికల్గా నువ్వు డ్యామేజ్ అయ్యావా లేదా అనే దానికి కూడా ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. మెంటల్ అగోని, పెయిన్ ఉమ్, ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీరు అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది ప్రైమా ఫేసి అడ్మిట్ అయినట్టు. ఉమ్, దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం మీరు ఫాలో అయ్యి ఉండాలి. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఉమ్, 1 డేలో అసెస్మెంట్ ఇవ్వడానికి లేదు. అది ఉమ్, సైకలాజికల్ డిజార్డర్కి సంబంధించింది. ఓవర్ ద నైట్ అలా అసెస్మెంట్ ఇవ్వలేరు. ఉమ్, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఉమ్, కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఉమ్, మీ రోజువారీ డే లైఫ్ డిస్టర్బ్ అయిపోయి, మీ ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి, వాళ్ళు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి, అప్పుడు సైకాట్రిస్ట్ దగ్గర మీ యొక్క డే యాక్టివిటీస్, ప్రజెంట్ యాక్టివిటీస్ అన్ని చెప్పి, వాటికి అబ్నార్మల్గా ఉండి, జాబులకి వెళ్ళక, జాబుల్లోకి వెళ్ళి ఇంట్లో ఉండి, జాబ్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ అబ్నార్మల్గా బిహేవ్ చేసి, ఇన్ని సర్కమ్టెన్సెస్ ఉంటాయి. ఉమ్, ఉంటేనే మీరు సైకలాజికల్గా ఇబ్బంది పడ్డారని అర్థం. ఉమ్, సో దీన్ని 2 టైప్ ఆఫ్ ఇంజరీస్. ఈ ఇంజరీస్ని బేస్ చేసుకునే ప్రైమా ఫేసి కట్టాలి, కేసులు కట్టాలి. ఓకే. కానీ ఇప్పుడు ఎక్కడున్నాయి చెప్పండి? మనం ఏదో సింపుల్గా చెప్పేస్తాం, నా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎవరో ఏదో హీరోని ఎవడో ఏదో అని అంటాడు. ఉమ్, అసలు యాక్చువల్గా ఎవరు కంప్లైంట్ పెట్టాలి? ఆ హీరో పోయి పెట్టాలి. అవును. నీకేం సంబంధం అసలు? నాకు అర్థం కాల. మధ్యలో ఉమ్, నువ్వు పోయి కంప్లైంట్ పెడతావు, నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటావు. ఉమ్, అసలు నువ్వు ఎవడు? ఉమ్, ఇది ఎవరు ఆలోచించాలి? లీగల్ సెన్స్ పెట్టి ఉమ్, పోలీస్ వాళ్ళు ఆలోచించాలి. ఉమ్, అసలు ఇక్కడ ఎఫెక్టెడ్ పార్టీ ఎవరు? కొంతమంది అనొచ్చు ఇన్ఫర్మెంట్ కాబట్టి ఇచ్చాడు అని చెప్పేసి అని. ఉమ్, సరే, ఇన్ఫర్మెంట్ కాబట్టి అతన్ని ఇన్ఫర్మెంట్గా పెట్టావు, బాగుంది. ఉమ్, నువ్వు ఇన్ఫర్మెంట్ అయినప్పుడు ఇంజర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకున్నావా? ఉమ్, స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత కదా నువ్వు ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి. ఉమ్, మరి స్టేట్మెంటే తీసుకోకుండా పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే బాస్ ఆ రోజులు పోయాయి. ఉమ్, పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనడం రోజులు పోయాయి. అది ఒకప్పుడు కాలం. ఉమ్, ఇప్పుడంతా ఏ యుగం వచ్చింది. ఉమ్, గంట సేపట్లో నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసేయచ్చు. ఇంకా నువ్వు ఇన్వెస్టిగేషన్ నేను చేస్తానే ఉంటానంటే ఎన్ని రోజులు, ఎన్ని డేస్ ఇంకా. ఉమ్, సో దీనివల్ల నష్టపోతున్నది ఎవరు? పేద ప్రజలు. ఉమ్, సో సోషల్ మీడియా కేసెస్లో అంత ఎవరు కూడా హ్యాంపర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే. సోషల్ మీడియా కేసెస్లో నోటీస్ తీసుకోండి, నోటీస్కి రిప్లై ఇవ్వండి. అది నిజమా అబద్ధమా, ఆ పోస్ట్ పార్లమెంటరీయా అన్పార్లమెంటరీయా, అసలు ఎఫెక్టెడ్ పర్సనా కాదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. ఉమ్, హ్యాపీగా మీకు సమన్స్ వస్తాయి, కోర్టులో మీరు వాదించుకోవచ్చు. ఎఫ్ఐఆర్ పెట్టిన ప్రతి కేసు ముద్దాయి కాదు. ఉమ్, అలాని కోర్టుకు తిరుగుతున్నంత మాత్రాన మీరేమి నేరస్తులు కాదు. ఉమ్, ఓకే. ఓకే, తప్పుడు కేసులు చాలా ఉంటాయి, తప్పుడు సాక్ష్యాలు చాలా ఉంటాయి, రకరకాల కారణాల చేత సమ్ టైమ్స్ మిస్ అయిపోయేసి రాంగ్ జడ్జ్మెంట్లు కూడా వస్తుంటాయి. ఉమ్, అయినంత మాత్రం మీరు గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పైన కోర్టులు ఉన్నాయి. అంటిల్ ఫైనల్ కోర్ట్ విల్ డిసైడ్, ఉమ్, టిల్ దెన్ యు ఆర్ ఇన్నోసెంట్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక క్రైమ్ చేస్తున్నాడు అంటే ఎవరి ఫెయిల్యూరో తెలుసా మీకు? ఉమ్, ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టేట్. ఉమ్, If one person is doing a wrong ఉమ్, or doing a crime, ఉమ్, it's a fault of the state. ఉమ్, State is a father. It's a duty of the father to discharge the welfares of the people. ఉమ్, Instead of not discharging of your duties, responsible as a father, ఉమ్, you are unfit. You're not capable enough. ఉమ్, It's your fault. Your fault cannot be a blame to others. ఉమ్, Your fault cannot be damages to others. ఉమ్, యూ షుడ్ హ్యావ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. అది ఎక్కడ చేసుకుతుంది? 5 ఏళ్ళకి ఒకసారి గవర్నమెంట్ మారుతుంది. ఈ లీడర్ వచ్చి ఆ లీడర్ పాయా, ఈ సీఎం వచ్చి ఆ సీఎం పాయా. సొసైటీ గురించి ఎవరు పట్టించుకుంటారు? సొసైటీ గురించి ఎవరు మాట్లాడతారు? ఏం తెలుసు అండి వీళ్ళకి? ఇప్పుడున్న పొలిటీషియన్స్లో 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్. ఎందుకండి వీళ్ళ ఎక్స్పీరియన్స్? ఉమ్, ఎందుకు పనికిరాదు వీళ్ళ ఎక్స్పీరియన్స్? తెలుసా మీకు? ఈ రోజుకి రోజు మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూర్చోపెట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి అడగండి, ఒక్కడికి కూడా ఒక అక్షరం రాదు. ఉమ్, అసలు ఎందుకు రాజ్యాంగం పుట్టిందో అడగండి, ఒక్కడికి కూడా ఒక అక్షరం రాదు. ఉమ్, అసలు ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ సొసైటీ తెలియదు వాళ్ళకి. హ్యూమన్ హ్యాబిటేషన్ అంటే తెలియదు వీళ్ళకి. ఉమ్, అలాంటి వాళ్ళు ఉన్నారండి. ఓకే. అంటే అలాంటి న్యూట్రాలిటీ లేని, ఉమ్, సెన్స్ ఆఫ్ లేని పర్సన్స్ మనం తీసుకొచ్చి కూర్చోపెట్టుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? సో అవే ఈ సోషల్ మీడియా కేసెస్ కానీ వీటన్నిటికి కానీ Yes. కారణం అవుతున్నాయి అంటారు. అంతే. రైట్. థ్యాంక్ యూ బాలా గారు. థ్యాంక్ యూ అండి.